పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా కండక్ట్ చేసిన ఈ ఫ్రీ లంచ్ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరిగింది. అసలు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఎలా వచ్చింది, అసలు ఆ శాస్త్రజ్ఞ ఏంటి? Hi everyone, this is Dr. Banu Prakash, pulmonologist from Vizagaram, Dr. Banu Chest Care and Multi-Specialty. Today is importance of National Pollution Control Day. అంటే ఏంటి అసలు ఎందుకు వచ్చింది అనేది మెయిన్ అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. సో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేది ఎవ్రీ ఇయర్ December 2nd మనం ఇది భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మనకి 1984లో జరిగింది. సో దానివల్ల చాలామంది వరకు ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల చనిపోవడం జరిగింది. సో ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి ముందు ఎప్పుడు జరగకుండా ఈ పొల్యూషన్ మీద అందరికీ కూడా అవగాహన కలిగి ఉండాలని ఎవరి ఇయర్ కూడా December 2nd నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జరుగుతుంది. ఈ పొల్యూషన్ వల్ల లంగ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ముఖ్యంగా ఈ పొల్యూషన్ ఎఫెక్ట్లో చాలా వరకు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందులో ముఖ్యంగా ఈ సిఓపిడి పేషెంట్స్ అవనివ్వండి, ఆస్మా పేషెంట్స్ అవనివ్వండి, ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లంగ్స్లో ఈ బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఎయిర్వేస్ అనేవి అబ్స్ట్రక్ట్ అయ్యి దానివల్ల బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఆయాసం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కువగా ఈ పొల్యూషన్ ఉన్న టైంలో ఎక్కువగా బయట తిరగకుండా ఇంటి దగ్గరే ఉండి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లంగ్ క్యాన్సర్ మీద అవగాహన అనేది లాస్ట్ మంత్ మనం లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ క్యాంపెయిన్ జరగడం జరిగింది. డాక్టర్ బాను చెస్ట్ గారుగా మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళతో కూడా క్యాంప్ జరగడం జరిగింది. సో ఈ యొక్క అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పొల్యూషన్ టైంలో హెల్త్ పరంగా ఊపిరితిత్తుల పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు సాయంత్రం పూట కానీ ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఫ్లూ అనేది కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లూ ఉన్న వాళ్ళు కూడా మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఇది ముఖ్యంగా చిన్నవాళ్ళ మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో వాళ్ళకే కాకుండా పుట్టినటువంటి న్యూ బోర్న్ బేబీస్ కూడా ఈ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద కూడా పడుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ పొల్యూటెడ్ ఎయిర్ అనేది కూడా పొల్యూట్ మొత్తం అంతా కూడా మనం పొల్యూట్ అయిపోవడం వల్ల బేబీ ప్రజెంట్ ఫీడ్ చేసే మిల్క్ కంటే దాంట్లో పొల్యూటెడ్ ఎయిర్ ఎక్కువగా మిక్స్ అవుతుంది. సో దీనివల్ల మనం ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీద మన పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఎక్కువ కఠిన అవుతుంది. సో అందరూ కూడా వాళ్ళకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసుకుని ఈ ఎయిర్ని కొంచెం ప్యూరిఫై చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఆక్సిజన్ గ్రహించాల్సి వస్తుంది. సో దీనికి ముఖ్యంగా అందరూ కూడా ట్రీస్ని ఎక్కువ నాటాలి. ట్రీస్ నాటితే కొంచెం ఆటోమేటిక్గా మన పొల్యూటెడ్ ఎయిర్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ యూసేజ్ అనేది కొంచెం తగ్గించాలి. ఇప్పటికీ దీని మీద చాలా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. సో ప్లాస్టిక్ యూసేజ్ కంట్రోల్ చేసి కొంచెం అదేవిధంగా పొల్యూటెడ్ ఎయిర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ట్రీస్ ఎక్కువ నాటాలి. అలాగే లంగ్ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇప్పటిగా కన్సల్టేషన్ చేసుకొని వారికి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న పొందాల్సి కన్సల్ట్ అవ్వచ్చు. ఈ ఎన్ని ఎంక్వైరీస్ ఎన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు డాక్టర్ బాను చెస్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీకి వచ్చి మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను.